ఇట్లా అలవాటు లేదని తప్పించుకొని తిరిగే లేడీస్ కూడా ఉన్నారు. సో జెండర్ బయాస్ లేకుండా అందరినీ కలిపి చుడుతున్నాను. ఎక్కువ శాతం మగవాళ్ళని. అఫ్ కోర్స్ అలవాటు లేదు అని కాదు, ఇంట్రెస్ట్ లేదు, చేసే ఉద్దేశం లేదు. వీలైనంత తప్పించుకొని తిరగాలి, ఒళ్ళు కాపాడుకొని బతకాలి. ఇది అసలు. చాలా మంది ఆడవాళ్ళని కూడా నేను చూసా, ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటారు, ఇంకో ఇంట్లో పోయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లే కావచ్చు, చుట్టాలు ఇళ్ళే కావచ్చు, వారం 10 రోజులు ఉండాల్సి వస్తుంది. కిచెన్ వైపు కూడా తొంగి చూడరండి. అదేంటంటే నా కిచెనే నాకు అలవాటు, వేరే కిచెన్ అలవాటు లేదంటారు. నాకైతే ఈ విషయం చెప్పడానికి నేను సగటు ఆడదానిగా సిగ్గుపడుతున్నా. హెల్ప్ చేయడానికి అలవాటుకి సంబంధం ఏంటి? నువ్వు మొత్తం వంట అందుకోలేవు, పై పనులు చేయలేవా, అన్నం పెట్టలేవా? కడిగి అన్నం పెట్టడానికి అలవాటుతో సంబంధం ఏముంది? పెరుగుదోడు పెట్టడానికి అలవాటుతో సంబంధం ఏముంది? అదే కూరలు తరిగి పోపు వేయడానికి, ఉప్పు కారాలు చేయడానికి అలవాటుతో సంబంధం ఏముంది? తెలియకపోతే అడుగుతావు ఎక్కడ ఏమున్నాయని, ఓ 2 రోజులు తెలిస్తే అదే వస్తుంది. అలవాటు లేదంటారండి వీళ్ళ నోర్లు బడా. ఎట్లా నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ చెప్పాలి.